ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి పాఠం ఏంటంటే కృతజ్ఞత గురించి అండి. కృతజ్ఞత గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం, తదుపరి వాక్యంలోకి వెళ్దామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని ఏర్పరచుకుని ఇలాగున సమకూర్చి మీ నామ మహిమార్థమే మమ్మల్ని నేను మీ సన్నిధిలో ఉంచినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇది నాన్న మేము మీ మాటల ద్వారా బలపరచబడి మీకు మహిమకరంగా మేము ఆశీర్వదింపబడినట్లుగా మమ్మల్ని దీవించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ కూడికను ఏర్పరిచినటువంటి రోజా సారా గారి కుటుంబాన్ని, పుట్టినరోజు ఆనందంలో ఉన్నటువంటి షారును బిడ్డను దీవించమని ఈ ప్రార్థన క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ యొక్క కూడిక కారకున్నటువంటి కుటుంబం షారా గారు, రోజా గారిని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడిచ్చినటువంటి ఆయుస్సును పొందుకున్నటువంటి ఆ షారోన్ తల్లికి కూడా, బిడ్డకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞత గురించి మనం నేర్చుకుందామండి. కృతజ్ఞత గురించి మనందరికీ బాగా తెలుసు కదండి. తెలుసు, మనందరికీ బాగా తెలుసండి. కొత్తగా నేర్చుకునేది ఉంటుందండి. ఉంటుందండి కొత్తగా నేర్చుకునేది. అసలు మీ బోధకులు ఎటువంటి వాళ్ళు అండి? అసలు లోపల ఉన్నటువంటి ఆ మధురాన్నంతటిని బయట తీసుకొచ్చే బోధకులు మీ మధ్యలో ఉన్నారండి. అటువంటి సంఘంలో ఈ కృతజ్ఞత గురించి ఆలోచన చేయగలంటే ఏముంటుందండి? ఉంటుందా ఉండదా? బోలెడంత ఉంటుందండి. దేవుని గురించినటువంటి సంగతులు ఎన్ని చెప్పుకున్న తరగవండి. ఒకే మాట ఎన్నిసార్లు ధ్యానిస్తున్నా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త అనుభవం, ఏదో కొత్త నీతి దొరుకుతూనే ఉంటుందండి. అది శాస్త్రులు, పరిసయ్యులు అనుభవించలేకపోయారండి. వారు చాలా తేలిగ్గా తీసుకున్నారండి ధర్మశాస్త్రాన్నే కానీ, యేసుప్రభు వారి బోధలే కానీ వారు చాలా తేలిగ్గా తీసుకుని ఆ మధురాన్ని గ్రహించలేకపోయారండి. ఈ రోజున మనం నేర్చుకుంటున్న ప్రతి అంశం మనకి పాతదై ఉండొచ్చేమో కానీ మన జీవితంలో ఏదో నూతన మార్పుని తీసుకొచ్చే గొప్ప గొప్ప ప్రయత్నాలు ఈ యొక్క అంశాలండి. కృతజ్ఞత వల్ల ఆశీర్వాదాలు ఏంటో ఆలోచన చేద్దాం. కృతజ్ఞత మనందరికీ తెలుసు. కృతజ్ఞత వల్ల ఆశీర్వాదం మనం పొందుకుంటామా, పొందుకోలేమా? కృతజ్ఞత వల్ల ఆశీర్వాదం ఉంది అని మనం నేర్చుకుందామండి. కృతజ్ఞత అంటే అర్థం ఏంటండి? మనందరికీ తెలుసు. కృతజ్ఞత అంటే అర్థం ఏంటండి? మనందరికీ తెలుసు. కృతజ్ఞత అంటే అర్థం ఏంటండి? నేను మాట చెప్తానండి. మన జీవితంలో ఏది జరిగినా అది, లేకపోతే మన జీవితంలో ఏ గొప్ప మేలు జరిగినా అది నా దేవుని వల్లే అని నమ్మి దేవుని గణపరచడం కృతజ్ఞత అండి. మరలా చెప్తున్నానండి. అంటే మనం పొందుకున్న మేలులకు తిరిగి చెల్లించేదే కృతజ్ఞత. కానీ ఇంకా లోతుగా ఆలోచన చేస్తే మన జీవితాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ దేవుని వల్లే అని నమ్మి దేవుని గణపరచడం కృతజ్ఞత అండి. ఇందాక మనం చదువుకున్న వచనంలో కొలసి 2:6-7లో మనం తీయొద్దండి. అక్కడ కృతజ్ఞతలందు విస్తరించుచు అన్నాడండి. కృతజ్ఞతలందు విస్తరించుచు అని అన్నారు పౌలు గారు అని అంటే గనక, అంటే కృతజ్ఞత విషయంలో నిర్లక్ష్యం జరుగుతుందా, జరగట్లేదు అన్నమాట అండి. అమ్మా, కృతజ్ఞతలందు విస్తరించుచు అన్నారండి. విస్తరించాలట. కృతజ్ఞతలు విస్తరించడం ఏంటండి? అంటే మన జీవితంలో ప్రతిదాన్ని మర్చిపోవడం కానీ, లేదా దేవునికి చెల్లించవలసినటువంటి స్తుతులు చెల్లించకపోవడం నిర్లక్ష్యం చేయబడ్డామండి. కానీ ప్రతి సందర్భంలో దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి స్తుతించడం, అది విస్తరించడం అన్నమాట అండి. కొంతమంది ఏం చేస్తారంటే ఏవైనా బలమైన కార్యాలు జరిగినప్పుడు మాత్రమే కృతజ్ఞతలు తెలుపుతారండి. అలా కాకుండా పౌలు కోరుకునేది ఏంటంటే
పౌలు పిలుపునిచ్చేది ఏంటంటే మీరు కృతజ్ఞతలందు విస్తరించండి అన్నారండి. అంటే కృతజ్ఞత నిర్లక్ష్యం చేయబడుతుందండి. కృతజ్ఞత నిర్లక్ష్యం చేయబడుతుందండి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ఒక్కరిలో కృతజ్ఞత అనేది సన్నగిల్లిపోతుందండి. అసలు కృతజ్ఞత అనే భావం లేకపోతే మనసులో నెమ్మది ఉండదంటండి, మనసులో సమాధానం ఉండదటండి. కృతజ్ఞతా భావం ఉందనుకోండి, మనసు తేలికవుతుందటండి. అంటే ప్రతి ఒక్కరి ఎడల మనం కృతజ్ఞత కలిగి వారిని స్వీకరిస్తూ, వారిని గౌరవిస్తూ ఆ యొక్క సత్సంబంధాన్ని కలిగి ఉంటే కనుక చాలా ఫ్రీగా ఉంటామటండి. ఎప్పుడైతే ఏదో ఏదో పోగొట్టుకున్న వాళ్ళేగా, కనీసం ప్రేమతో మాట్లాడకుండా, వారిలో ఉన్న మంచిని గుర్తించకుండా ఎడమొహం పెడమొహంతో బ్రతుకుతూ ఉంటే వారి జీవితంలో మనస్సంతా ఉండదటండి. కృతజ్ఞతా భావం అనేది అద్భుతమైందండి. కృతజ్ఞతాభావం అనేది అది దేవుని లక్షణం అటండి. అటా కాదండి, దేవుని లక్షణం, దేవుని స్వభావం. ఎవరి స్వభావం అండి? కృతజ్ఞత అనేదండి దేవుని స్వభావం అండి. దేవుని స్వభావం అంటే ఏంటండి? జీవం. దేవుని స్వభావం అంటే, దేవుని గుణం అంటే, దేవుని లక్షణం అంటే ఏంటండి? అది జీవం. జీవం ఏం చేస్తుందండి? పరలోకానికి నడిపిస్తుందండి. జీవం ఏం చేస్తుందండి? మరణం నుండి బ్రతికిస్తుందండి. అంతేనండి. కృతజ్ఞత అనేది ఎవరి లక్షణం అండి? దేవుని లక్షణం అండి. ఎవరి స్వభావం అండి? దేవుని స్వభావం అండి. ఇప్పుడు దేవుని స్వభావాన్ని మనం కలిగి ఉండాలండి. కృతజ్ఞత ఆ భావం అనేది మనలో నింపబడాలండి. అప్పుడు అద్భుతంగా ఆశీర్వాదం మన దగ్గరికి వస్తుందండి. కృతజ్ఞత భావం వల్ల మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. అంతేకాదు, కృతజ్ఞత కలిగిన వారు ప్రతి చిన్న విషయంలో దేవుణ్ణి మహిమపరచగలుగుతారటండి. ఈ కృతజ్ఞతా భావం ఎవరిలో ఉందో వారందరూ కూడా ప్రతి చిన్న విషయంలో దేవుణ్ణి మహింపరుస్తారటండి. అంటే నా వ్యక్తిగతంలో ఒక చిన్న మాట చెప్తానండి. నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఒక అబ్బాయి 10వ తరగతి, ఒక అబ్బాయి 4వ తరగతి. మేము ప్రారంభ దశలో, అంటే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు సరైన వస్త్రాలు కొనలేని పరిస్థితి అండి. వారిని సరైన అంటే వారికి కావలసినవన్నీ సమకూర్చలేని పరిస్థితులు ఉండేవాళ్ళమండి. అప్పుడు వాడిన బట్టలే వాడుతూ, వేసిన బట్టలే వేస్తూ ఉండేవాళ్ళం. సజీవంగా చెప్తాను, సజీవ సాక్ష్యం ఏంటి అది. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత కాస్త వారికి ఏమైనా కొనే పరిస్థితి వచ్చినప్పుడు కొన్నాం అనుకోండి, మా భార్య ఏం చేసేదంటే, బాబు నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పు అనేదండి. దేవానికి వందనాలు చెప్పు అని అనేదండి. నేను చాలా లైట్ తీసుకునేవాడినండి. అప్పుడు 2-3 సందర్భాల్లో ఆవిడ పర్టిక్యులర్గా థ్యాంక్స్ చెప్పేదండి. అప్పుడు నేను గ్రహించాను అనమాట. ఓహో, ఒకప్పుడు సరైన బట్టలు మనం కొనలేకపోయాం, వారి ఒంటి మీదకి మంచి వస్త్రాలు చూసేసరికి నా భార్య కళ్ళల్లో ఆనందం చూసి దేవుని మహింపరిచింది అని నేను గ్రహించానండి. ఇప్పటికీ కూడా మేము ఎక్కువ ప్రయాణాలు బండి మీదే చేస్తామండి. ఒక 100, 150, 120 కిలోమీటర్లు. ఇప్పుడు కూడా మీ దగ్గరికి 100 కిలోమీటర్లు బండి మీదే వచ్చామండి. ఇక 10 కిలోమీటర్లో చేరిపోతాం అనగా, ఒక 5 కిలోమీటర్లో చేరిపోతాం అనగా దేవాన్ని కృతజ్ఞతలని చెప్తుందండి. అంటే ఏంటి అని అంటే, అసలు దేవుడు మనతో లేకపోతే, దేవుడు మన బ్రతుకుల్లో లేకపోతే అసలు ఏది అనిపించలేమండి. కృతజ్ఞత భావం లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించడండి, మన దరే చేరడండి. ఆయన స్వభావం లేకపోతే ఆయన మన దగ్గరికి రాడండి. ప్రేమ అయిన స్వభావం, దయ అయిన స్వభావం, కనికరం అయిన స్వభావం, ఏమండి మంచితనం అయిన స్వభావం, మనం ఆ యొక్క లక్షణాలు కలిగి లేకపోతే ఆయన మన దగ్గర ఉండడండి. ఆయన లక్షణాలు కలిగి ఉంటేనే, జీవం కలిగి ఉంటేనే ఆయన మనతో ఉంటాడండి. అప్పుడు మనకు అవసరమైన ప్రతీదీ అనుగ్రహిస్తూ ఉంటాడండి. ఈ కృతజ్ఞత భావం కలిగిన వారు ప్రతి చిన్న విషయంలో దేవుని ఏం చేయగలుగుతారండి? మహిమపరుస్తారండి. ఒకటి, కృతజ్ఞతా భావం దేవుని స్వభావం. 2, కృతజ్ఞత కలిగిన వారు దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. 3, కృతజ్ఞత కలిగిన వారు దేవుని యొద్దకు నడిపింపబడతారండి.
ఏం చేయబడతారండి? కృతజ్ఞతా భావం కలిగిన వారు దేవుని యొద్దకు రాగలుగుతారండి, వస్తారండి. ఎలా వస్తారంటే అత్యానందంతో వస్తారండి. మీరు గడిచిన వారంలో ఆ వాక్య భాగాన్ని చదివారు. 100వ కీర్తనలో 3వ చరణం చూడండి. 3వ వచనములో యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఎవరు ప్రవేశించగలుగుతారండి? కృతజ్ఞత అర్పణలు అర్పించాలి, కృతజ్ఞతలు తెలియపరచాలి. నేనున్నానంటే అది ఆయన కృప, నేను బ్రతుకుతున్నానంటే అది ఆయన కృప, నేను ఈ భూమి మీద ఉండి అన్ని అనుభవిస్తున్నానంటే ఆయన వల్లే, ఆయన నన్ను పుట్టించారు కనుక నేను ఆయన దగ్గరికి అర్పణలతో వెళతానని దేవుని మందిరం దగ్గరకు రాగలుగుతారండి. కృతజ్ఞతా భావం లేనివారు దేవుని దగ్గరికి రాలేరండి, దేవుని దగ్గర కూర్చోలేరండి, ఒక గంటసేపు వాక్యం వినలేరండి, వాక్యాన్ని ధ్యానించలేరండి, స్వరాలతో స్తుతించలేరండి, పాటలు పాడలేరండి, ప్రార్థన చేయలేరండి, దేవునికి అర్పించలేరండి. ఏవి కూడా కృతజ్ఞతాభావం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందండి? దేవుని దగ్గరకు నడిపిస్తుందండి, దేవుని దగ్గరికి నడిపిస్తుందండి. కృతజ్ఞత వల్ల మనం ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతామండి. ఒకటి, కృతజ్ఞత దేవుని స్వభావం. కృతజ్ఞత కలిగిన వారు ప్రతి చిన్న విషయంలో దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. కృతజ్ఞతా భావం కలిగిన వారు దేవుని సన్నిధికి లేకపోతే దేవుని సన్నిధికి రాగలుగుతారండి. చివరగా కృతజ్ఞతా భావం కలిగిన వారు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తారండి. పాటల్లోకి వెళ్ళే ముందు ఒక హెచ్చరిక మాట చదువుదామండి. బాగా అనుభవజ్ఞుడైనటువంటి సేవకుడు, దేవుని మందిరములో నలగబడినవాడు, దేవుని పరిచర్యలో బహుగా వాడబడినవాడు చివరి దినాల్లో అనుభవంతో మాట్లాడతారండి. ఆ సేవకుడు గురించి ఒకసారి చదువుదామండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాను చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అన్నారండి. ఎవరండి ఈ మాట పలికిన ఆయన? సమూయేలు గారండి. ఆవశ్యకము అంటే అర్థం ఏంటండి? ఎమర్జెన్సీ. ఆవశ్యకం అంటే అర్థం ఏంటండి? వెంటనే అమలు చేయండి. ఆవశ్యకం అంటే అర్థం ఏంటండి? తప్పనిసరిగా అని అర్థం అండి. ఎమర్జెన్సీ లాక్డౌన్ దేనికి వచ్చిందండి? ఎందుకు వచ్చిందండి? లాక్డౌన్ చేయకపోతే ఏమవుద్దండి? చచ్చిపోతావు కనుక లాక్డౌన్. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారండి. ఇన్ని రోజులు లాక్డౌన్ అయితే ఎలాగండి? లేకపోతే చచ్చిపోతావు కనుకనే లాక్డౌన్. ఎమర్జెన్సీ, తప్పనిసరి. దేని విషయంలో? సమూయేలు గారు వృద్ధుడండి. వృద్ధుడు బాల్య దినము నుండి దేవుని మందిరములో వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి అనుభవంతో కూడుకున్నటువంటి సేవకుడు దేని గురించి ఎమర్జెన్సీ చెప్తున్నాడండి? దేని గురించి అండి? కృతజ్ఞత గురించి అండి. అక్కడ ఆ మాటను చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని కార్యములను చేసినో అది మీరు తలంచుకొని. ప్రాబ్లం ఇక్కడేనండి, మనం తలంచుకోమండి. ఏదో కోయిన్సిడెంట్ అంటే సామాన్యంగా జరిగిపోయిందండి. కోయిన్సిడెంట్ అంటారండి దీన్ని. అంటే మన జీవితంలో ఏదైనా ప్రమాదం తప్పించబడ్డాం అనుకోండి, ఏమంటామండి? జస్ట్ తప్పిపోయాను, బతికిపోయాను అని. ఇది దేవుని కృప అని తలంచుకుంటామండి? దేవుడే తప్పించాడు అనుకుంటామండి?
ఏదైనా సహాయం అందబడితే ఇది దేవుని ద్వారా నాకు సహాయం అందబడింది అనుకుంటామండి. అంటే ఇక్కడ సమూయేలు గారు, దేవుడు మీకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకోండి. ప్రతి కుటుంబంలో దేవుని సహాయం ఉంటుందండి. సహాయం లేకపోతే ఏ కుటుంబం ముందుకు వెళ్ళదండి. జతపరచబడిన నాటి నుండి వారి దాంపత్య జీవితంలో బిడ్డల దగ్గర నుండి, వారి చదువుల దగ్గర నుండి, అనారోగ్య పరిస్థితుల్లో, చదువుల్లో, వారి ప్రయాణాల్లో ఎన్నెన్నోనండి. దేవుడు చేసే కార్యాలు అన్నీ కాదండి. కానీ మనం తలంచుకోము, దేవుడు ఈ పలానా కార్యం చేశాడని తలంచుకోము, జ్ఞాపకం చేసుకోము. దేవుడు చేసిన దాన్ని గుర్తించుకోవడమే కృతజ్ఞత. మీరేం చేయాలంటే మీరు తలంచుకోండి, ఎన్ని గొప్ప కార్యాలు చేశారో తలంచుకోండి. తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటుల హృదయంతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము. ఈ రోజున ప్రతి కుటుంబం కృతజ్ఞత కలిగి ఉండాలండి. ప్రతి కుటుంబం కృతజ్ఞత కలగాలండి. కృతజ్ఞత కలిగి జీవించగలిగితే ఆశీర్వాదాలు అద్భుతంగా అందిపుచ్చుకోగలుగుతారండి. కానీ ప్రతి ఒక్కరిలో ఈ నిర్లక్ష్య భావం ఎక్కువ ఉందండి. కృతజ్ఞత, మనకు ఆయన కష్టాలు తెలియవా, మన ఇబ్బందులు ఆయనకు తెలియవా, కుడికిలే పెట్టించుకోవాలా, ప్రార్థనే జరిగించుకోవాలా, లేకపోతే దేవునికి కానుకలే ఇవ్వాలా, ఈ కాంప్రమైజ్ బ్రతుకులో బ్రతికేస్తున్నామండి. కానీ మన దీన పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలిగితే మరింత దీవెన, మరింత ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తారండి. కానీ మనం దాన్ని అనుభవించలేకపోతున్నామండి. ఆ రుచిని చూడగలగలేకపోతున్నామండి. మన దేవునికి కృతజ్ఞతలు తెలిపితే ఆయన ఉంచుకునేవాడు కాదండి, ఇచ్చే దేవుడు అండి ఆయన. మనం దేవునికి స్తుతులు తెలియజేస్తే దానికైన ఖర్చు మరలా దేవుడు ఇచ్చేస్తాడండి, ఆయన రెట్టింపిచ్చేస్తాడండి. కానీ మనం ఆ రుచిని అనుభవించలేక చాలామంది వెనకబాటు చేస్తారండి. కృతజ్ఞతలు తెలపడం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తారండి. కానీ కృతజ్ఞత కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం అండి. ఒక సంఘటన మనం ఆలోచించేద్దాం. మీకు అందరికీ తెలిసినటువంటి సందర్భమే అయినా సరే ఒకసారి మనం ఆలోచించేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏంటంటే, యూదా రాజ్యం మీదకి అమోనీయులు, మోయాబీయులు దండెత్తి వస్తున్నారండి. ఈ యూదా రాజ్యం వారిని ఎదిరించలేని పరిస్థితి. అయితే అప్పటికి రాజుగా యెహోషాపాతు ఉన్నారు. ఆయన సమాజాన్ని అంతటిని సమకూర్చి ఆయన కూడా దేవుని దగ్గర మోకరిల్లి దేవుని సన్నిధిలో వారు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరతారండి. దేవుడు అద్భుతంగా వారిని ఆ యుద్ధం నుండి రక్షిస్తారండి దేవుడు. అప్పుడు వారు చేసిన పనిని గురించి మనం చదువుతాం. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం దిగులుతో ఉన్న సందర్భాలు, దుఃఖంతో ఉన్న సందర్భాలు, మనకు సహాయం కావాలని ఎదురు చూసిన సందర్భాలు, దేవుణ్ణి వేడుకున్న సందర్భాలు చాలా ఉంటాయండి. కానీ ప్రతి సందర్భాన్ని మనం దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకుంటాం, కానీ దేవుని దగ్గర నుంచి మనం విజయం సంపాదించుకుంటాం, కానీ దేవుని దగ్గర నుంచి ప్రతి అవసరత తీర్చుకుంటాం, కానీ తిరిగి దేవునికి కృతజ్ఞతలు చెప్పమండి. అది మన 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 ఆ దౌర్భాగ్యమో లేకపోతే మన నిర్లక్ష్యమో, దేవునికి దూరం అయిపోయే ఆ గుణమో తెలియదు, కానీ అది మనల్ని మరింత దేవునికి దూరం చేస్తుందండి. మనం మరింత దేవునికి దగ్గర అవ్వాలంటే, అవసరం మీద అవసరం తీర్చబడాలంటే, సహాయం మీద సహాయం మనకి అనుగ్రహింపబడాలంటే, పొందుకున్న ప్రతిదానికి దేవునికి కృతజ్ఞతలు తెలిపితే అద్భుతంగా మన జీవితాలు ఆస్వాదించబడతాయండి. నేను చాలామంది చూశానండి, కళ్ళారా చూశాను, నన్ను నేను చూసుకున్నానండి. దేవునికి స్తుతులు తెలిపి, దేవునికి కృతజ్ఞతలు తెలిపి,
దేవునికి మరింత దగ్గరయ్యి అనేక ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాము సేవకులంగా. తమ్ముడు కీర్తి గురించి బాగా తెలుసు నాకు, సేవలో దగ్గరగా ఉన్నాం. ప్రతి చిన్న విషయంలో కృతజ్ఞత చెప్తాడండి. ఎలా చెప్తాడు చెప్పినా అంటే చెబితే అది వేరేలా ఉంటుంది కానీ చెప్పనండి. అంటే ఒక సందర్భంలో ఏవో రావాల్సినవి వచ్చాయి ఆ అబ్బాయి, మా తమ్ముడు కీర్తికి. అంటే ఆర్థికంగా ఏదో సహాయం అవసరం వచ్చింది. వెంటనే ఎవరికి నాకే కొట్టేసాడు డబ్బులు. చూశాను ఫోన్పేలో. తమ్ముడు ఏటి అనండి. అనే నేను దేవుడు ఏదో సాయం చేశాడు, నేను నీకు పంపించాను అన్నాడు. వెంటనే ఇంతకీ ఆ విషయం ఏంటంటే చాలా నీళ్ళలో ఉన్నామండి అప్పుడు. నేను చాలా అవసరతలో ఉన్నానండి, చాలా అవసరత అండి. ఎంతంటే ఎవరి దగ్గర చేయి చాపలేని పరిస్థితి, ఎవరిని అడగలేని పరిస్థితి. దేవుడిని అడుగుతున్నానండి. దేవుడు చూడండి ఒక వ్యక్తికి సహాయం చేసి ఆ వ్యక్తి ద్వారా మరో వ్యక్తికి ఎలా సహాయం చేశాడో చూడండి. అంటే ఇవి చెబితే ఎలా ఉంటాయంటే నమ్మశక్యం కాదండి, కానీ దేవుడు తన కార్యాలు జరిగిస్తాడండి. ఇటువంటి చాలా ఉన్నాయండి, చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. నా జీవితంలో బోలెడన్ని ఉన్నాయండి. కానీ మనం అలా చేయగలిగితే దేవుని ఆశీర్వాదం గొప్పగా పొందుకుంటామండి. దేవుని ఆశీర్వాదం గొప్పగా పొందుకుంటాం. అయితే ఈ వచ్చినండి ఒకసారి మనం ఆలోచించేద్దాం. 26 వచ్చినండి ఆలోచించేద్దామండి. 4వ దినమున వారు బెరాకలోయలో కూడిరి. ఎందుకు కూడారు అనుకుంటున్నారు? అప్పటికే వారు అద్భుతంగా యుద్ధాన్ని జయించారండి. వాళ్ళు ఏమి చేయలేదండి, నిలబడి ఉన్నారంతే. దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేశారండి. దానికి గల కారణం ఏంటంటే వారి యొక్క సమస్యను, వారి యొక్క ఆపదను దేవుని దగ్గర పెట్టారండి. మేము యుద్ధం చేయలేము, మా వల్ల కాదు, నీవే చెయ్యాలి, నీవే దిక్కు అన్నారండి వాళ్ళు. దేవుడు పూనుకున్నాడండి, వారి పక్షాన్ని నిలబడ్డాడండి. నిలబడి అసలు వారి చేత ఏ యుద్ధం చేయించలేదు, దేవుడే వారి పక్షా నుండి యుద్ధం చేశారండి. అంటే ఎలా చేశాడు? అద్భుతంగా. వారిలో వారు కొట్టుకు చచ్చిపోయారండి అందరూ. 4 దినాలు అయ్యాయటండి. అంటే 3 దినాలు అయిపోయాయి యుద్ధం జరిగి. 4వ దినమున వారు బెరాకలోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ఏం చేశారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున. ఎందుకు చెల్లించారండి? యుద్ధంలో విజయం. ఎంత గొప్ప విజయం అండి! చేతిలో కత్తి లేదు, ఎవరు వెనకాల పరిగెట్టలేదు, వారు నిలబడి ఉన్నారు. అద్భుతం కాదండి? ఆశ్చర్యం కాదండి? ఇటువంటివి మనం యుద్ధాల గురించి చూస్తున్నాం కానీ ఏమండి మనం ఎన్ని యుద్ధాలు చూడలేదండి. రోగంతో యుద్ధం చేయలేదండి. మనం రోగంతో యుద్ధం చేసాం, అప్పుతో యుద్ధం చేశాను నేను. మీరు చేయలేదు, మేము చేయలేదమ్మా. అప్పుతో యుద్ధం చేశాం, ఈఎంఐలతో యుద్ధం చేశాం. సీట్లో వారం కూడా వచ్చాడంటే గుండెలు అదిరిపోయి పగిలిపోయి పరుగో బాబోయ్. దేవుడి సహాయం ద్వారా అవన్నీ తీర్చబడి మనశ్శాంతిగా బ్రతకగలిగితే ఎంత నెమ్మదండి! అది యుద్ధం కాదండి? అప్పులోడు ఇంటికి వచ్చి కేకలేస్తుంటే ఆ మరుసటి ఒకవేళ ఆ పరిస్థితి దాటిపోయిన తర్వాత మరుసటి వారం కానీ మరుసటి నెలలో కానీ వస్తాడనగా ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోయి వాళ్ళు ఎంతమంది లేరు అనుకుంటున్నారండి? ఆ మాటలు పడలేక, ఆ బాధలు పడలేక, ఆ వ్యక్తి అంటున్న ఆ మాటలు భరించలేక, తట్టుకోలేక, అమ్మో చాలా ఇబ్బంది అండి. నోటికి ఎంత వస్తే అంత మాట అంటాడండి. డబ్బు ఇచ్చాడు అనే హక్కు అతనికి ఉంది. కానీ అటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత కృతజ్ఞత భావం లేకపోతే అది, నేను మాట అంటానండి, చచ్చుబడిపోయినోడిని ఏదో అంటారండి. అమ్మా ఎనాథిసియా అమ్మా పెరాలసిస్ అండి. అంటే కొన్ని కాళ్ళు చివరిలో కానీ చేతులు చివరిలో కానీ స్పర్శ ఉండదండి. ఎనాథిసియా అంటారండి. అంటే అమ్మా పెరాలసిసే.
ఎనాథిసియా అంటే అంటే మనకు బాగా ఏం తెలుసు అంటే మత్తు వల్ల స్పర్శ ఉండదని అని అనుకుంటాం, కానీ ఈ వ్యాధిని కూడా ఎనాథిసియా అంటారండి. ఎనాథిసియా ఈ ఈ ఈ చేతుల్లో కానీ కాళ్ళలో కానీ స్పర్శ ఉండదండి, చచ్చిపడిపోతాయండి. ఆ జబ్బుతో పీడింపబడుతున్న వాడేమో అనుకుంటానండి. కృతజ్ఞతా భావం సామాన్యమైనది కాదండి, అది దేవుని స్వభావం. యెహోవా దేవుడు అంటాడు, నేను మీరు చేసిన కార్యములు మర్చిపోవటకు నేను అన్యాయస్తుణ్ణి కాను. మీరు చేసినటువంటి కార్యాలను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుణ్ణి కాను. హెబ్రీ పత్రికలో ఆ మాట వాడతాడండి అపోస్తలుడైన పౌలు. దేవుని స్వభావం, దేవుని యొక్క గుణం గురించి చెప్తాడు. చదువుతాండి, బాగుంటుంది అన్నమాట. హెబ్రీ పత్రిక 6:11 సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని పక్షాన వారు చేసిన గొప్ప కార్యాలని దేవుడు మర్చిపోడటండి. అమ్మా, హెబ్రీ పత్రిక 6:11 అండి. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. ఆ పై వచనంలో 10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎవరు కాదండి అంటే మరిచిపోయే వారికి పెట్టబడిన పేరేటండి. నువ్వు అన్యాయస్తుడివే. దేవుని కార్యాలు నువ్వు మర్చిపోయావంటే నువ్వు అన్యాయస్తుడివే. దేవుడు మర్చిపోవడం. ఏమేమి చేసావని పరిశుద్ధులకి నువ్వు చేసావే ఆ పని విషయంలో, ఆ ఉపచారం విషయంలో. ఈనాడు సేవకుల మీద తిరగబడే మనుషులు ఏమండి, పెళ్లి సంబంధాలకు వెళ్తే ఎవరు కావాలండి? పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు ఎవరు కావాలండి? సేవకుడు కావాలండి. పెళ్లి కుదిరిన తర్వాత భోజనం చేయడానికి పెద్దలు వస్తున్నప్పుడు ఎవరు కావాలండి? త్వరగా చెప్పాలి, నా టైం లేదండి. సేవకుడు కావాలండి. అప్పుడు ఆఖరికి డబ్బులు ఇస్తున్నప్పుడు కూడా మధ్యలో ఎవరు ఉండాలండి? పెళ్లి కొడుకుని చేస్తున్నప్పుడు చెప్పాలండి త్వరగా. ఏంటి మేము ఎప్పుడు ఎవరికి పెళ్లి చేయలేదండి, మేము పెళ్లి చేసుకోవాలంటే చెప్తున్నారా? సేవకుడు కావాలండి. ఏమండి, పెళ్లిలో సేవకుడు కావాలి. అంటే ఆ ఫస్ట్ నైట్ దగ్గర కూడా సేవకుడు కావాలి అమ్మా. తర్వాత మరలా తిరిగి కావులకి పంపించినప్పుడు సేవకుడు కావాలి అమ్మా. గర్భఫలం కొరకు ప్రార్థన చేయడానికి సేవకుడు కావాలి. ఇంకా గర్భఫలం వచ్చిన తర్వాత సులువుగా కానుపు రావడానికి సేవకుడు కావాలి. ఆడికి విరోచనలు పట్టుకున్నా సేవకుడు ప్రార్థన చేయాలి అమ్మా. నీళ్ళు వేసుకుంటున్నావు, వాడు నీళ్ళు ఎత్తున్నప్పుడు కూడా సేవకుడు కావాలి. 6 నెలలు అన్నం తినిపిస్తున్నప్పుడు సేవకుడు కావాలి. ఇంకేముంటాయండి? చాలా ఉంటాయండి. ప్రతి దానికి ఎవరు కావాలండి? సేవకుడు కావాలండి. ఎప్పుడైనా ప్రసంగంలో చిన్న మాట వ్యక్తిని ఉద్దేశించి ఎవరు మాట్లాడరు, కానీ చిన్న మాట బాధ కలిగించింది అనుకోండి, ఇన్ని పాటలు పడి, ఇన్ని ప్రార్థనలు చేసి, ఇన్నిసార్లు చుట్టూ తిరిగిన ఆ ప్రయాసంతా ఏమైపోద్దండి? నీరు గారిపోద్ది అన్నమాట అండి. ఆ క్షణంలో సేవకుడు ఎంత దుఃఖపడతాడో తెలుసండి. సాటి సేవకుడిగా నాకు ఆ బాధ తెలుసండి. ప్రతిసారి అవసరం, కానీ ఏదైనా కొంచెం చిన్నదేనండి, పెద్దది కూడా కాదు, చిన్నదే, చిన్న మాట చెవిన పడితే ఇక అసలు ఆ కష్టమంతా, ఆ ప్రయాసంతా వృధా చేసేస్తారండి. ఇక సేవకుడి మీద ఎన్ని నిందలేస్తారో, ఎన్ని మాట్లాడతారో పక్క నుంచి వెళ్ళిపోతారండి. మరి అప్పుడు నీళ్ళు వేసినప్పుడు, పురుడు పోసినప్పుడు, ఇప్పుడు మాత్రం అప్పుడు అవసరమయ్యాడు, ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు కానోడు అయిపోయాడండి. కానీ ఈ సంఘం ఎబ్రీ పట్టణంలో ఉన్న సంఘం వాళ్ళు ఏం చేశారటండి?
10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండ చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మరుచుటకు. ఎవరైతే సంఘములో దేవుని సేవకుని ప్రేమిస్తూ దేవుని కార్యంలో సహకరిస్తూ దేవుని సంఘాన్ని హత్తుకుని బ్రతుకుతున్నారో వారిని దేవుడు మరిచిపోవడానికి నీలాగా నాలాగా ఆయన అన్యాయస్తుడు కాడు. మర్చిపోతున్నావంటే నీవు నేను ఎవరం? అన్యాయస్తులం. నీవు నేను కూడా దుర్మార్గులం. ఈ మాట ఎవరికి పట్టదండి. మీకు విషయం చెప్పినా, కృతజ్ఞత గురించి ఎంత విన్నా మనకు పట్టదండి. పట్టదండి. కృతజ్ఞత చాలా అవసరం అండి. వాళ్ళు ఒకసారి మళ్ళా ఆ దినవృత్తాంతాల దగ్గరికి వెళ్దామండి. దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సాహముతో 30వ వచనం, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించి రాజ్యము నిమ్మలముగా నుండెను. వీరు యుద్ధంలో జయం పొందిన తర్వాత చేసిన పని ఏంటండి? ఒక చోట అందరూ కూడుకున్నారండి. కూడుకుని ఏం చేశారండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. చెల్లించిన కారణాన్ని బట్టి ఆ ప్లేస్నే ఆశీర్వదించాడండి దేవుడు. ఆ స్థలాన్నే ఆశీర్వదించాడండి దేవుడు. నీ కుటుంబంలో జరిగిన మేలును బట్టి నీ కుటుంబం తరపున కానీ, నీ కుటుంబంలో కానీ, నీ కుటుంబం తరపున సంఘంలో కానీ ఏర్పరిచిన కృతజ్ఞతను బట్టి, కృతజ్ఞత కూడికను బట్టి ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు, ఆ స్థలాన్ని ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబంలో ఏం కలుగు చేస్తాడండి? నెమ్మది కలుగు చేస్తాడండి. ఏం కలుగు చేస్తాడండి? నెమ్మది కలుగు చేస్తాడు. యుద్ధం భయాన్ని కలిగిస్తుందండి. యుద్ధం అస్థిరత్వానికి గురి చేస్తుందండి. యుద్ధం ఏం చేస్తుందండి? తరిమి కొట్టేస్తుందండి. స్థావరాలు లేకుండా చేసేస్తుందండి. ఒక యుద్ధం మన మీదకి వచ్చిందంటే స్థావరాలు లేకుండా చేసేస్తుందండి. స్థలం లేకుండా చేస్తుంది, కుటుంబం లేకుండా చేస్తుంది, జీవితమే లేకుండా పోతుందండి. అటువంటి యుద్ధం నుండి కాపాడిన దేవునికి వీళ్ళు ఏం చేశారండి? కృతజ్ఞతలు తెలిపారండి. ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం చంపేయచ్చు, ఆ రోగం ఆర్థికంగా నష్టంలోకి గురి చేయొచ్చు, ఆ రోగం జీవితాన్నే కోల్పోయేటట్లుగా చేయొచ్చు. అటువంటి రోగం నుండి బయటపడిన నీవు కృతజ్ఞతలు తెలపగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. యెహోషువపాతు రాజుగా ఉన్న కాలంలో వారు కృతజ్ఞతలు తెలిపి వారు ఏం పొందుకున్నారండి? విజయాన్ని పొందుకున్నారు, నెమ్మదిని, నిమ్మలాన్ని. అక్కడ మాట ఉందండి 30వ వచనంలో, ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించి రాజ్యము నిమ్మలగా నుండెను. ఆ స్థలానికి స్తుతి అంటే ఆ బెరాక్ అన్న దగ్గర ఒకటంకేసి కింద ఏమి ఇచ్చాడు చూడండి, స్తుతి ఆశీర్వాదం. స్తుతి లేక ఆశీర్వాదం. నీ ఇల్లు స్తుతిగా మార్చబడాలి, నీ ఇల్లు ఆశీర్వదకరంగా మార్చబడాలంటే నువ్వు ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఇది నిర్లక్ష్యం చేయబడుతుందండి. నేటి కాలంలో నిర్లక్ష్యం చేయబడుతుందండి. ఒకసారి మరలా ఆలోచన చేద్దాం. కృతజ్ఞత ఎవరి స్వభావం? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి స్వభావం? దేవుని స్వభావం అండి. కృతజ్ఞత మనల్ని ఎక్కడికి నడిపిస్తుందండి? దేవుని మందిరానికి నడిపిస్తుందండి. అంటే మందిరానికి రాలేకపోతున్న వారందరూ కూడా ఏమి లేనారు? దేవుని మందిరంలో కూడిక జరుగుతున్నప్పటికీ కూడా మందిరానికి దూరంగా, మందిరానికి రాకుండా ఇళ్లలో ఉంటున్నారంటే వారికి ఏమీ లేదండి, కృతజ్ఞతా భావం లేదండి. కృతజ్ఞత కలిగిన వారు ప్రతి చిన్న విషయంలో దేవుణ్ణి ఏం చేయగలుగుతారండి? మహిమపరచగలుగుతారండి. కృతజ్ఞత ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుందండి. కృతజ్ఞతాభావం కలిగిన వారు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారండి. ఈ యోధా రాజ్యం ఆశీర్వాదాన్ని అనుభవించిందండి.
ఇక రెండో సంఘటన మనం ఆలోచించేద్దాం. రెండో సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. మీకు బాగా తెలిసినటువంటి సందర్భమే. ఇవి కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, మర్మాలు ఏం తేలేదండి పుజారపాల నుంచి. కొత్త విషయాలు ఏం కాదండి, మీకు బాగా తెలిసినటువంటి సందర్భం. ఒక సందర్భం సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో చివరి పేరాలో ఒక సందర్భం ఉందండి. సౌలు ఫిలిష్తీయుల చేత బంధింపబడ్డాడు. ఫిలిష్తీయుల చేత బంధింపబడి ఫిలిష్తీయుల చేత చంపబడ్డాడండి. చంపబడి సౌలు ఫిలిష్తీయుల పట్టణంలో ఒక గోడకి ఒట్టి మొండుముగా వేలాడదీయబడ్డాడండి సౌలు. అప్పుడు సౌలు అనంటే ఇజ్రాయేలీల జనాంగానికి రాజు, మొట్టమొదటి రాజు, దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని తరపున పరిపాలింపబడుతున్నటువంటి రాజు ఒక అన్య రాజ్యము వలన ఏమండి చంపబడి అవమానకరంగా గోడ మీద వేలాడదీయబడ్డాడండి. ఆ సంఘటన ఇశ్రాయేలీయుల జనాంగాలందరికీ తెలుసు, ఎవరు సాహసించలేదండి. గిలాదు వారు యాబేస్ గిలాదు వారు ఉన్నారండి. యాబేస్ గిలాదు వారు ఉన్నారు, మీకు అందరికీ తెలుసు ఈ సంఘటన. అయినా ఒకసారి ఆలోచించేద్దాం. ఈ యాబేస్ గిలాదు వారు ఈ సంఘటన విని ఆ సౌలు ఆ శరీరాన్ని కళేబరాన్ని తీసుకురావడానికి సాహసం చేస్తారండి. సౌలుకిని ఈ గిలాదు వారికి సంబంధం చాలా దగ్గర సంబంధం. ఇదంతా మనం ఆలోచించడానికి సమయం సరిపోదు. గిలాదు వారు యోర్దానికి అవతలు ఉంటారండి. సౌలు గిబియా ప్రాంతానికి, బెన్యామీను గోత్రంలో గిబియా ప్రాంతపు వాడు. వాళ్ళకి వీళ్ళకి ఈస్ట్ వెస్ట్ సంబంధం లేదండి. కానీ ఈ యాబేస్ గిలాదు వారు ఒక రాజు చేత లోపరచబడవలసి వచ్చినప్పుడు, ఆ గిలాదు వారి చేత అవమానానికి గురవే సందర్భంలో, అంటే ఒక రాజు వస్తాడు ఈ గిలాదు ప్రాంతానికి వచ్చి, మీరు నాకు లోబడాలి, మీరు నాకు లొంగిపోవాలి. ఎలా లొంగిపోవాలంటే ఏదో పన్ను కట్టి గొట్టెక్కేద్దామంటే కుదరదు. మీరు నాకు లోబడి లొంగిపోయి మీ కుడి కన్ను పీకి, ఏ కన్నండి? కుడి కన్ను పీకి వేయబడి మీరు నిస్సహాయ స్థితులుగా నా యొద్ద పడుండాలి అంటారండి. అప్పుడు ఈ గిలాదు వారు ఏం చేస్తారంటే ఈ 12 గోత్రాల వారి దగ్గరికి ఈ వార్తను పంపిస్తారండి. ఏమనంటే, ఫలానా రాజు వచ్చాడు, ఆ రాజు మమ్మల్ని లొంగిపోమంటున్నాడు. ఎలా లొంగిపోమన్నాడంటే, మేము ఇజ్రాయేలీ సమాజంలో చుట్టూన్న శత్రువుల మధ్యలో అవమానకరంగా అవమానపరచబడినట్లుగా మా కన్నులు పెరికి మరీ లోబడమంటున్నాడు. ఇది మాకు అవమానం, మాకు సహాయం చేయండి అని పిలుపునిస్తాడండి. అప్పుడు సౌలు రాజుగా లేడండి, రాజుగా అభిషేకింపబడ్డాడంతే. సౌలుకి పౌరుషం వస్తుందండి. నా దేవుని రాజ్యంలో, అంటే ఈ వచనాలు ఎందుకు చూపించట్లేదంటే సమయం సరిపోదండి, అందుకే మీతో మాట్లాడుతున్నానండి. ఈ సౌలు గిబియా నుండి బయలుదేరి గిలాదు వారి దగ్గరికి వెళ్ళి ఆ శత్రువు రాజును జయించి వారికి విడుదల ఇస్తాడండి. ఈ సంఘటన జరిగిన 40 సంవత్సరాలకి సౌలు గోడ మీద వేలాడుతున్నాడండి మొండెంతో. యాబేస్ గిలాదు వారి కృతజ్ఞత గురించి మనం చాలాసార్లు విన్నాం, అందుకని చదివించట్లేదండి. ఏ సంఘటన? యాబేస్ గిలాదు వారిని సౌలు కాపాడిన తరువాత 40 సంవత్సరాలకి మొండెంతో వేలాడతాడండి. అది తెలుసుకున్న గిలాదు వారు
యాబేష్ గిలాదు వారు వచ్చి ఈ యొక్క ఆ రాజు దేహాన్ని, తన ఇద్దరు కొడుకుల దేహాన్ని వారి స్వదేశానికి తీసుకెళ్తారండి. యాబేష్ గిలాదుకి తీసుకువెళ్తారండి. తీసుకువెళ్ళి మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా సమాధి చేస్తారండి. అంటే ఈ సందర్భం మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే గనక, అసలు యాబేష్ గిలాదు వారు అసలు ఈ క్యారెక్టర్ లేనివారండి. ఏ క్యారెక్టర్ అంటే ఎదుటి వారికి సహాయం చేసే క్యారెక్టర్ లేదండి. అంటే మీకు చదివిస్తే చాలా బాగున్ను ఆ సందర్భం, కానీ అవదండి, అవదండి. ఎందుకనంటే ఈ గిలాదు వారికి, గిబియా వారికి ఒక పాత తగాదా ఉందండి. ఏంటనంటే లేవీయుడి యొక్క ఉపపత్నిని పాడు చేసి చంపేస్తారండి. ఎవరు? ఈ బెన్యామీను ప్రాంతపు గిబియా వారు. అప్పుడు ఆ లేవీయుడు ఏం చేస్తాడంటే 12 ముక్కలు చేసి 12 గోత్రాల ప్రదేశం వాళ్ళకి పంపిస్తాడండి. న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది, తీయొద్దు, మీరు వినండి అంతే. అప్పుడు ఈ 12 ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు అందరూ పిలిపిస్తారండి. మన గోత్రపు వాళ్ళైనా సరే చేసిన పని తప్పు, మన 11 గోత్రాల వారు వెళ్ళి ఆ గిబియా ప్రాంతానికి వెళ్ళి తప్పు చేసిన వారిని సంహరిద్దాము రండి అని పిలిపిస్తారండి. అన్ని గోత్రాల వాళ్ళు వస్తారండి. గిలాదు వారు రారండి. గిలాదు వారు రారండి, వాళ్ళు సైలెంట్గా ఉంటారండి. అంటే యాబేష్ గిలాదు వారు సౌలుకి ఉపకారం చేశారు, కృతజ్ఞత కలిగి ఉన్నారని చెప్పుకుంటున్నామే. అంతకుముందు వారు సహాయం చేయలేని మనసు, తప్పుని సరిదిద్దలేని మనసు, పాపాన్ని సంహరించలేని మనసు. కానీ ఎప్పుడైతే వారు నిస్సహాయ స్థితిలో, వారు అవమానపరచబడకుండానట్లుగా సౌలు సహాయం చేశాడో, వారిలో ఏమొచ్చిందండి? మార్పు వచ్చిందండి. మార్పు వచ్చి వారి ప్రాణాలకు తెగించి వెళ్ళారండి. శత్రువు దేశంలోకి వెళ్ళి, ఏమండి, శత్రువులు వేలాడదీసినటువంటి ఆ శవాన్ని, చచ్చిన శవాన్ని, మొండని తీసుకురావడం ఎవరి తరం అండి? ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశంలో మన భారతీయుడిని పాకిస్తాన్ వాళ్ళు ఏమండి ఉరి తీసి ఒక చోట పెట్టారు అనుకుందాం, పాకిస్తాన్లో. వెళ్ళగలుగుతామండి? ధైర్యం సరిపోద్దండి? ఎంతో పకడ్బందీగా ఎన్నో యుద్ధ సన్నాహాలు చేసి ఏమండి చేస్తేనే కానీ జరగని పని. తెలిసిన వెంటనే ఈ గిలాదు వారు, యాబేష్ గిలాదు వారికి తెలిసిన వెంటనే మరో మాటలు కానీ, మరో ఆలోచన కానీ, మరో సిద్ధపాటు కానీ లేకుండా యవనస్తులు, యుద్ధశూరులందరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళి విడిపించుకొచ్చారండి. ఇప్పుడు ఈ గిలాదు వారు, యాబేష్ గిలాదు వారు, వారికి ఏమైనా గిఫ్ట్ ఆఫర్ చేశారండి? ఎవరైనా బహుమతి ఇస్తాం, మా రాజుని తీసుకురండి అని అన్నారండి? లేకపోతే ఎవరైనా ప్రేరేపించుంటారా? మీరు వెళ్ళాలి, మిమ్మల్ని ఒకప్పుడు కాపాడాడు, ఒకప్పుడు రక్షించారు, మీరు వెళ్ళాలి అని ప్రేరేపించారంటారండి? ప్రేరేపించలేదు, బహుమానం ప్రకటింపబడలేదు. కానీ వారిలో ఏమండి ఆ కృతజ్ఞతాభావం తన్నుకుంటూ వచ్చిందండి. ఒకప్పుడు ఎవరండి వాళ్ళు? ఒకప్పుడు ఎవరంటే ఏమండి తప్పుని సరిదిద్దలేని వారు, అందరితో పాటు కలిసి వెళ్ళి తప్పుని సరిదిద్దలేని మనస్సు, పాపాన్ని సంహరించలేని మనస్సు, నాకెందుకులేని చేతులు ముడుచుకున్నవారు వాళ్ళు, నాకెందుకులేని చేతులు ముడుచుకున్నవారు. ఎప్పుడైతే వారి జీవితంలో అద్భుతమైన సహాయం ఒక వ్యక్తి దగ్గర నుండి దొరికిందో, వారికి మరో జీవితాన్ని ప్రసాదించాడో, అటువంటి వ్యక్తిని మనం వదలకూడదని వారిలో వారికి అంతటిగా వచ్చిన భావం. ఈ మాట ఎందుకు ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, కృతజ్ఞత అనేది ప్రేరణ వల్ల కానీ, ప్రలోభం వల్ల కానీ, బహుమానం వల్ల కానీ వచ్చేది కాదండి. మన హృదయంలో స్వతహాగా పుట్టే స్వభావం, మన హృదయంలో మనం పొందుకున్నటువంటి గొప్ప మేలును బట్టి తనంతటి తానే వచ్చే ఒక గుణం ఆ కృతజ్ఞత అండి. ఈ యాబేష్ గిలాదు వారి దగ్గర అది మనం చూడొచ్చండి. ఆ గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవచ్చండి. అయితే
ఈ యాబేస్ గిలాదు వారి గురించి దావీదు ఒక మంచి మాట మాట్లాడతాడండి. దావీదు ఈ యాబేస్ గిలాదు వారిని మెచ్చుకుంటాడండి, అభినందిస్తాడండి. ఆ మాట చదువుదండి, చాలా బాగుంటుందండి. ఆ మాట చదువుదండి. 2 సమూయేలు గ్రంథం, ఆ పక్క బీజీలోనే 2 సమూయేలు గ్రంథం 5వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం, క్షమించండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం అండి. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. సౌలును పాతి పెట్టిన వారు ఎవరటండి? వారు యాబేస్ గిలాదు వారిని దావీదు తెలుసుకొని యాబేస్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, ఏం చేశాడండి? దూతలను పంపి, ఏమండి, మీరు ఉపకారము చూపి, వీరిలో ఏ భావం ఉందండి? ఉపకార భావం. ఏ స్వభావం? ఉపకార స్వభావం. మీరు ఉపకారము చూపి అమ్మా మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. దావీదు ఎవరిని ఆశీర్వదించాడండి? అంటే లేకపోతే ఎవరిని ఆశీర్వదించబడాలని కోరుకున్నాడండి? యాబేస్ గిలాదు వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడండి. ఏమండి, మన సేవకుడి చేత మనం ఎప్పుడైనా ఆశీర్వదించబడ్డామండి? సేవకుడు ఆశీర్వదించడండి. సేవకుడి చేత ఆశీర్వదించబడాలని కోరిక ఎవరికైనా ఉందండి? లేదా మీ అంతటి మీరు ఆలోచించుకోండి, మా సేవకుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, లేకపోతే మా దేవునికి మా సేవకుడు ఆశీర్వదించమని కోరుకుంటాడు. అర్థం అవ్వలేదు, నేను చెప్పడం కుదరలేదు. మీలో ఎవరైనా మా సేవకుడు మేము చేసిన పనిని బట్టి మేము ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు అని మీలో ఎవరైనా ఆ అనుభవం, ఆ అనుభూతి, ఆ సందర్భం ఉందా? ఉందండి? అంత బాగుంటే లేకపోతే అంత దేవుని సేవకుని దగ్గర అంత సత్సంబంధం ఉంటే, సేవకునికి మనకును మధ్య అంత ప్రేమానురాగం ఉంటే సంఘాలు ఎలా ఉంటాయో తెలుసండి? తండ్రి కొడుకులండి. ఆ సంఘంలో మరో భేదం ఉండదండి, మరో భేదం ఉండదండి. అంటే ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసి సేవకుడి దగ్గర మనం ఎలా ఉండాలంటే, సేవకుడి ద్వారా మనం ఆశీర్వదించబడాలి. సేవకుడు మేము ఆశీర్వదించబడేటట్లుగా ప్రార్థన చేయగలిగే పరిస్థితికి రావాలండి. అర్థమవుతుందండి? నేను చెప్పిన మాట అర్థమవుతుందండి? మీ స్థానిక సంఘంలో మీ స్థానిక సేవకుడు మీరు ఆశీర్వదించబడేటట్లుగా కోరుకునే స్థితిలో, స్థాయిలో, పరిస్థితిలో ఉండాలండి. ఈ రోజున ప్రతి విశ్వాసి సేవకుని బాధపడతాడండి. ఎందుకండి? ఈ పని ఎందుకండి? ఈ కార్యం ఎందుకండి? సేవకుడు ఎంత కృంగిపోతాడో అండి విశ్వాసుల వల్ల. సేవకుడు చేసేది తన కుటుంబం కొరకండి, సంఘంలో ఉన్న బిడ్డల కుటుంబాల కొరకండి. ఏ పని చేసినా సేవకుడు చేసే ప్రతి పని ఎవరు ఆశీర్వదించబడాలండి? సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి. ప్రతి పిల్లలు, ప్రతి యవనస్తుడు, ప్రతి చంటి బిడ్డలు అందరూ ఆశీర్వదించబడాలని ప్రతి కార్యక్రమాన్ని తలపెడతాడండి. కానీ మనం ఆ పరిస్థితుల్లో లేవండి. సేవకుడి చేత లేకపోతే సేవకుని నొప్పించే జీవితాన్ని జీవిస్తున్నామండి. నొప్పించే మాటలు, నొప్పించే ఆలోచనలు, సేవకుడిని దూరం చేసుకునే పరిస్థితులు అండి. సేవకుడు ప్రార్థన చేస్తే బుల్లెట్ షాట్ అండి, గురి తప్పదండి. సేవకుడు నీ మీద మనసుంచి, సేవకుడు నిన్ను ప్రేమించి సేవకుడు తన గుండెల్లో నిన్ను పెట్టుకుని ప్రార్థన చేస్తే ఇక ఆ ప్రార్థనకి తిరిగి ఉండదండి. నేను అనుభవించానండి. నాకు తెలుసండి అది. అంటే నాకు తెలిసినటువంటి సహోదరులు నాకు ప్రోత్సాహంగా ఉంటారండి. ఎంత ప్రోత్సాహం అంటే ఇక నేను అన్నది కాదు అని అనరండి. అసలు వారు నష్టపోయినా సరే నా పక్షాన్ని నిలబడతారండి. అటువంటి వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశాననుకోండి మనస్ఫూర్తిగా, ఇక అసలు మామూలుగా దేవుడు జవాబు ఇవ్వడండి, అద్భుతంగా జవాబిస్తాడండి. ఈ రోజున మనం ఆ స్థితిలోకి రావాలండి. ఏ స్థితిలోకి అండి? సేవకుడి చేత ఆశీర్వదింపబడే స్థితిలోకి, సేవకుడి చేత
ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేయించుకునే పరిస్థితిలోకి మనం రావాలండి. అది మంచి అద్భుతమైనటువంటి ఆలోచన అండి. ఎక్కడ దొరికిందండి మనకి? దావీదు యాబేస్ గిలాదు వారి దగ్గర దొరికిందండి. దావీదు ఎవరు ఆశ్రదించబడాలని మాట పలికాడండి? యాబేస్ గిలాదు వారు. దేన్ని బట్టండి? అభిషేకింపబడినటువంటి సౌలును మీరు పాతిపెట్టారు, మీరు గొప్పవారు, మీరు ఉపకారం చేశారు, మీరు మంచి పని చేశారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకున్నాడండి. మనం చేసే ఏ పనిని బట్టైనా సేవకుడు సంతోషిస్తే ఆ సేవకుడు మన కొరకు ప్రార్థన చేస్తాడండి, మనం దీవించబడాలని కోరుకుంటాడండి. అది రావాలంటే మనలో ఏ భావం ఉండాలండి? కృతజ్ఞతాభావం ఉండాలండి. అక్కడ ఆ మాట మళ్ళీ చదువుతామండి. సౌలును పాతిపెట్టిన వారు యాబేస్ గిలాదు వారిని దావీదు తెలుసుకుని యాబేస్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టి తిరిగి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును. ఒక సేవకుడి లేకపోతే ఒక రాజు ఒక ప్రాంతపు వారిని, ఒక కుటుంబ సమూహాన్ని దేవుని కృప మీకు తోడుగుంటుంది, దేవుని సత్యం మిమ్మల్ని నడిపిస్తుంది అని ఆశీర్వదిస్తున్నాడంటే అసలు ఆ దావీదులో ఎంత ఆనందం పొంగిందండి. అసలు దావీదును చంపేయడానికి తరుముతున్నవాడండి సౌలు. దావీదు మరణాన్ని కోరుకున్నవాడండి. అటువంటి వ్యక్తిని పాతిపెట్టారని అసలు దావీదుది మామూలు స్థాయి కాదండి. అంటే దావీదు కృతజ్ఞత గురించి ఆలోచన చేస్తే అసలు సామాన్యంగా ఉండదండి. అంటే మీరు చాలాసార్లు దావీదు గురించి మీరు నేర్చుకున్నారు, విన్నారు కనుక నేను ఈ విషయాలు మీకు బోధిస్తున్నానండి. ఈ విషయాలు కూడా విన్నారు, అయినా దేవుడు కొత్త విషయాన్ని మీతో మాట్లాడతాడు. దావీదు వాళ్ళు బాగుండాలని కోరుకున్నాడండి. దేన్ని బట్టి అంటే వారు చేసిన పనిని బట్టండి. కృపను సత్య స్వభావమును అగుపరుచును. మీ పట్ల కృప చూపిస్తాడు దేవుడు. మీకు మీ పట్ల సత్య స్వభావం కలిగి ఉంటాడు. మళ్ళా చదువుదాం. ఇంకా చదువుదాం 6వ వచనం 2వ భాగంలో. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. ఏమండి, దావీదు దగ్గర నుంచి మరలా ఏం పొందుకుంటారట వాళ్ళు? కృతజ్ఞత పొందుకుంటారట. నేను రాజు అవుతున్నాను, లేకపోతే నేను రాజును, నేను ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తాను, ఇజ్రాయేలీలందరినీ నేను పరిపాలిస్తాను. ఆ పరిపాలిస్తున్న సందర్భాల్లో మీరు నా దృష్టిలో ఉంటారు, నా మనసులో ఉంటారు. దేన్ని బట్టి? మీరు చూపించినటువంటి ఆ కృతజ్ఞతను బట్టి, ఆ ఉపకారాన్ని బట్టి. ఈ రోజున ఒక నీతిని మనం ఆపాదించుకుంటే కనుక సేవకుడు మనసులో మనం ఉండాలండి. సేవకుడు గుర్తించుకునేటట్లుగా ఉండాలండి. అంతేగాని సేవకుడిని బాధ పెట్టే పరిస్థితుల్లోకి మనం ఉండకూడదండి. శాపానికి గురవుతామండి. ఇలాగో ఇంకో అది కూడా చదివేద్దాం. 7వ వచనంలో, మీ యజమానుడకు సౌలు మృతునందును గాని యోధవారునకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకుని బలాఢ్యులైనడని ఆజ్ఞాపించను. ఎలా ఉండాలి? మీరు ధైర్యంగా ఉండండి. ఏమంటే ఎందుకు ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు? ఒకప్పుడు ఏమండి ఆ చరిత్ర చదివితేనండి, న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలో చదివితేనండి, ఆ గిలాదులో ఉన్న ప్రతి పురుషుడు చంపబడ్డాడండి. ఎందుకనంటే ఆ లేవి యొక్క ఉపపత్ని చంపబడినప్పుడు వారి పక్షాన వీళ్ళు యుద్ధానికి రాలేదని ఈ ఇశ్రాయేలీయులందరూ ఆ గిలాదు ప్రాంతంలో ఉన్న పురుషుల్ని చంపేస్తారండి. స్త్రీలు మాత్రమే మిగులుతారండి. తరువాత మరలా ఆ స్త్రీలను బెన్యామీనులకు ఇవ్వడం, మరలా వారు విస్తరించడం, వాళ్ళు మరలా ఒక దేశంగా బ్రతకడం. వీరిలో ఏముందంటే అభద్రతాభావం ఉందండి, అధైర్యం ఉందండి,
నేనున్నాను, మీకు ధైర్యంగా బ్రతకండి అన్నాడండి. ఏమంటే మనం చేసినటువంటి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేసిన దాన్ని బట్టి ఎంత మేలుంటుందో వీరిని బట్టి నేర్చుకోవచ్చండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం అవుతుంది కనుక నేను ముగిస్తున్నానండి. ఒక మాట చెప్తానండి. మనం కృతజ్ఞత కలిగి ఉంటే నష్టం ఏంటో, అంటే కృతజ్ఞత కలిగి ఉండడం ఆశీర్వాదం అని రెండు సందర్భాలు చూసాం. చివరిగా 1-2 వచనాలు చదువుదాం. మనం కృతజ్ఞత కలిగి ఉంటే ఆశీర్వాదం ఏంటో, కృతజ్ఞత కలిగి లేకపోతే నష్టం ఏంటో చూసి చదివి మనం ముగించేసుకుందామండి. కీర్తనల గ్రంథంలో 9వ కీర్తన 9వ కీర్తన 17వ వచనాన్ని చదువుతామండి. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. చాలు చాలు చాలండి. కృతజ్ఞతాభావం లేకపోతే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోకపోవడం, లేకపోతే దేవుణ్ణి మర్చిపోవడం ఎంత ప్రమాదం అండి. నరకానికి పోతామటండి, నరకానికి పోతామటండి. ఏమండి చిన్నదే కదండి టాపిక్, ఏంటండి చాలా చిన్నదే కదండి టాపిక్, ఏంటండి కృతజ్ఞతే కదండి. కృతజ్ఞత లేకపోతే నరకానికి పోతామా? పూజారపల్లి నుంచి వచ్చింది మమ్మల్ని నరకానికి పంపించడానిక? కాదండి. దేవుని మర్చిపోవద్దు, అది ప్రమాదం. దేవుని మర్చిపోవద్దు, అది ప్రమాదం. పౌలు పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడంటే కృతజ్ఞతందు మీరు విస్తరించండి అని పిలుపునిచ్చాడు. సమూయేలు గారు అనుభవంతో ఉన్న సేవకుడు ఏమని పిలిపించాడంటే ఇది ఆవశ్యకము అని పిలుపునిచ్చాడు. యెహోవా దేవుడు అన్నాడు మర్చిపోవద్దు, నేను మర్చిపోను, అది అన్యాయం అన్నాడండి. చాలా సందర్భాలు ఉన్నాయండి. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు సందర్భం ఉంది, చాలా సందర్భాలు ఉన్నాయి. సమయం లేదు కనుక క్లోజింగ్లోకి వెళ్తున్నాను. కృతజ్ఞతాభావం లేకపోతే ప్రమాదం ఏంటండి? పాతాళమునకు దిగిపోవుదురు. 50వ కీర్తన 22వ వచనం. దేవుణ్ణి మరుచువారులారా మీరు యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడను. అమ్మో ఇంత ప్రమాదం అండి. దేవుని మర్చిపోతే చీల్చేస్తాడటండి. మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని ఒరే వీపు చీరెత్తానన్నారండి? అన్నారా అనలేదా? అంటే చీరెత్తానంటే కత్తిచి చీరెత్తానని అన్నారా అని అంటలేదు నేను. బెదిరించేటప్పుడు ఏమని బెదిరించారు మీ పిల్లల్ని? కర్ర ఇరిగిపోద్ది, వీపు విమానం మోతెక్కేద్ది, వీపు చీరేస్తాను అన్నారా లేదా? పాపం మీరు అందరం మంచి తల్లిదండ్రులండి. నేను 3 సార్లు బెదిరించానండి మా పిల్లల్ని. దేవుడు మామూలుగా బెదిరించట్లేదండి, చీల్చేస్తానంటున్నాడండి. అమ్మో ఆయన చీల్చవలసి వస్తే కోలుకోలేమండి. ఆయన దెబ్బ చాలా గట్టిగా ఉంటుందండి. దెబ్బ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. ఆయన పాదాల మీద పడితే కానీ ఆ దెబ్బ నుంచి కోలుకోలేమండి. ఆ స్థితికి రాకుండా జాగ్రత్త పడదామండి. ఒకవేళ కృతజ్ఞతాభావం కలిగి ఉంటే ఏంటి ఆశీర్వాదం? 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనును. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారికి నా రక్షణ ఇస్తాను, వారి మార్గంలో నేను రక్షణగా నిలబడతాను, వారికి తోడుగా ఉంటాను, వారిని నడిపిస్తాను, వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు. కాబట్టి మనం కృతజ్ఞతాభావం కలిగి ఉందాం, దేవుని చేత ఆశీర్వదించబడదాం, దేవుని చేత మెప్పు పొందుదాం. కృతజ్ఞత గొప్ప ఆశీర్వాదం. ఆ లక్షణాన్ని, ఆ గుణాన్ని, ఆ స్వభావాన్ని ఎవ్వరూ వదులుకోవద్దండి. ఆ కృతజ్ఞతలో మనం విస్తరిద్దాం. అంటే విస్తరించడం అంటే ప్రతి చిన్న విషయంలో దేవునికి స్తుతులు తెలుపుతూ ఆయన సన్నిధిలో గడపాలని కోరుకుంటూ, ఎంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, మరి ముఖ్యంగా రాజశేఖర్ గారికి, ఆంటీ గారు రోజా గారికి,
అని శ్రీరాజు గారికి, కీర్తి శ్రీరాజు గారికి, మా అన్నయ్య చంద్రశేఖర్ అన్నయ్య గారికి, మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. ఎంతో ఓపికతో శ్రద్ధతో విన్నారు. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం అండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ వాక్యాన్ని ప్రభా నేను మీరు అందించారు, మీరు మాట్లాడారు. నిలబెట్టుకుని మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. వాడుకున్నందుకు మీ స్తుతులు ప్రభా. విన్న బిడ్డలందరినీ ఆస్వాదించండి నాయన. నిజమేనైనా మేము కృతజ్ఞతను నిర్లక్ష్యం చేస్తున్నామేమో, మమ్మల్ని క్షమించి ఆ కృతజ్ఞత భావంలోకి మమ్మల్ని నడిపించి మీ ద్వారా ఆస్వాదింపబడేటట్లుగా కృప చూపించమని, ఓపికతో ఉన్న వీరందరినీ స్థానిక సంఘ సేవకుల్ని దీవించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మిక్కిలి బ్రతిలాడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ